శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథి గృహం నందు నేడు ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజా దర్బార్ను నిర్వహించారు. నియోజకవర్గంలో అనేక మంది వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా ఎమ్మెల్యే వెనువెంటనే ఆ సమస్యలు పరిష్కరించవలసిందిగా అధికారులకు ఆదేశం జారీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జుల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు విజన్ 2047లో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ చేపడుతున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి శ్రీకాళహస్తి నియోజకవర్గ అభివృద్ధికి 23 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, ఆ నిధులతో శ్రీకాళహస్తి పట్టణంలో కొన్ని ప్రాంతాలను అభివృద్ధి పరిచే విధంగా సంబంధిత అధికారులతో ఇప్పటికే దిశ కార్యక్రమాలు చేపట్టామని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఇదన్నీ కూడా మీరు ప్రెస్ లో పెట్టినప్పుడు దయచేసి ఈ స్కాన్ ఇవన్నీ పెట్టుకొని తెలుగులో రాసి ఈ స్కాన్ కూడా పెట్టండి, వాళ్ళకి అర్థమయ్యేటట్టు. సో దట్ వాళ్ళు స్కాన్ చేసుకుంటారు, ఇమీడియట్ గా పేపర్ వస్తుంది కాబట్టి వాళ్ళు వెళ్ళి పనిచేసే అవసరం ఉంటుంది. అదే సెకండ్ వచ్చేసి ఎవరైతే ఇది కాకుండా ఇంకోటి కూడా చెప్పారండి, దీంట్లో మరి దగ్గర 1.5 lakhs నుంచి 1,75,000 నుంచి దగ్గర 10 లక్షలు 1,75,000 నుంచి 40 lakhs వరకు మరి ఇన్వెస్ట్మెంట్ చేసే పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగా ఒక 200 మందిని అన్ని వర్గాల నుంచి చదువుకున్న వాళ్ళు కావచ్చు, చదువుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైతే కావచ్చు, అన్ని రూరల్ నుంచి కావచ్చు, టౌన్ నుంచి కాబట్టి మేము ఎలక్ట్ చేసుకుంటాం. మీరు మీడియాకు పనిచేస్తారు కానీ మీడియా నుంచి మీకు డబ్బులు రావు. అది నాకు తెలియదు, ఇప్పుడు తెలిసింది. పెట్టుకొని చేయడం లేదా మీ సొంతంగా షాప్ పెట్టుకోవడం, మీ సొంతంగా ఒక టీ షాప్ కావచ్చు, ఎనీథింగ్ వాట్ ఎవర్ యూ ప్రిఫర్, మీ దాన్ని బట్టి స్కోప్ బట్టి మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని చెప్పి నా ఆలోచనగా ఈరోజు వాళ్ళకి చెప్పడం జరిగింది. ఈ రకంగా కూడా మీకు బెనిఫిట్స్ చేస్తామని చెప్పి తెలియజేసుకోండి.